హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమూస్ కిచెన్. ఇవాళ పండు మిర్చి టమాటో చట్నీ అండి రెసిపీ. ఇది చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది కూడాను ఇది ప్రిపేర్ చేసుకొని మేము కొన్ని రోజుల పాటు స్టోర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అండి. బయట అయితే 1 వీక్ వరకు ఉంటుంది, అదే ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఎక్కువ రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్తో అయినా సరే, లేకపోతే బ్రేక్ఫాస్ట్లో దోశ ఇడ్లీతో అయినా సరే చాలా బాగుంటుందండి. ఇక్కడ ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను పండు మిర్చిని 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని తొడిమెలు తీసేసుకోవాలి. తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ ఒక 1 కేజీ టమాటోస్ తీసుకున్నానండి. అలాగే మేము స్పైస్ని బట్టి తీసుకోవచ్చు. టమాటోస్ కొంచెం ఎక్కువ తక్కువ చేసుకొని నేనైతే 1 కేజీ వరకు తీసుకున్నాను. తీసుకొని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి పండు మిర్చిని కొంచెం స్లిట్ చేసేసి ఆయిల్ ఏమి వేయకుండా కొంచెం రోస్ట్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుంటే అవి ఎక్కువగా చిటపట్లాడతాయని చెప్పేసి అవి కొంచెం డ్రై అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని వాటికి కొంచెం లైట్గా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. వాటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి. అదే సేమ్ ప్యాన్లోకి 1.5 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి టమాటోస్ని కట్ చేసి వేసుకోవాలి. రఫ్గా కట్ చేసి వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే టమాటోస్ తొందరగా సాఫ్ట్ అవుతాయండి. బాగా కలిపేసుకొని కవర్ చేసేసి 10 మినిట్స్ కోసం లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. మధ్యలో వాటిని చెక్ చేసుకుంటూ ఉండాలి, కొంచెం కలుపుతూ. ఇవి మరీ ఎక్కువ సాఫ్ట్ అవనవసరం ఉండదు. లైట్గా సాఫ్ట్ అయ్యే వరకు కవర్ చేసి కుక్ చేసుకోవాలండి. అవి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులోకి 60 to 70 గ్రామ్స్ వరకు చింతపండుని వేసుకున్నాను. చింతపండు ఇష్టం లేని వాళ్ళు టమాటోస్ క్వాంటిటీని కొంచెం ఎక్కువ చేసి వేసుకోవచ్చు. వేసేసుకొని ఒకసారి బాగా కలిపి చింతపండు కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి. అది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఇందులోకి మేము ఫ్రై చేసి పెట్టుకున్న పండు మిర్చిని వేసేసుకోవాలి. అలాగే ఒక మొత్తం వెల్లుల్లిని వేసుకోవాలండి, వెల్లుల్లిపాయని. అలాగే 1 టీ స్పూన్ మెంతుల పొడి, 2 టీ స్పూన్ల ఆవాల పొడి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసేసుకొని కచ్చాపక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది కోర్స్గా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ అందులోకి మేము ఉడకబెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. అవి కూడా వేసేసుకొని కొంచెం సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని కడాయిలోకి నేను 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. వేసుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ చనాదాల్, అలాగే 3 టీ స్పూన్స్ తాలింపు గింజలు వేసుకోవాలి. అలాగే 10-12 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అవి చక్కగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. 5 ఎండుమిర్చి, అలాగే ఫ్రెష్ కరివేపాకు కూడా వేసేసుకొని 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోకి మేము గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకోవాలండి. పండు మిర్చి టమాటో పచ్చడిని వేసేసుకొని బాగా కలుపుకుంటూ అది కొంచెం సేపు వరకు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి. అది ఆయిల్ పైన తేలే వరకు కుక్ చేసుకోవాలి. మధ్యలో చెక్ చేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అది మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇది కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి.
కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇది వేడి వేడి రైస్‌తో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు మేము. ఒక ఎయిట్ కంటైనర్‌లో వేసుకొని ఇది స్టోర్ చేసుకోవచ్చు. ఇది రైస్‌తో కానివ్వండి, లేకపోతే బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయినా సరే చాలా బాగుంటుంది. దోస, ఇడ్లీతో అయినా సరే. ఇప్పుడు మార్కెట్‌లో పండు మిర్చి అయితే మంచిగా దొరుకుతాయండి. అందుకని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.